మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 238 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 159 అర్జీలు, ఇతర శాఖలకు సంబంధించిన 79 అర్జీలు ఉన్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. పరిష్కారం చేయగలిగే అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు పదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరైన విధానం కాదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఇకపై అధికారులు తమ పని విధానంలో మార్పు తీసుకువచ్చి రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్జీని సానుకూల దృక్పథంతో పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, కనిగిరి ఆర్డీఓ అజయ్ కుమార్, ఖమ్మం ఎస్డీసీ సత్యనారాయణ, హౌసింగ్ పీడీ మోహన్ రావు, జిల్లా మైనింగ్ అధికారి రవిప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, ఐసీడీఎస్ ఇన్ఛార్జి పీడీ పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్ఛార్జి అధికారి బాలాజీ నాయక్ తదితర జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు.